హలో డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు ఒక అద్భుతమైన టెక్నిక్ గురించి తెలుసుకుందాం. దానికి కావాల్సినటువంటి వస్తువులు ఏంటంటే, ఇలాంటి బౌల్ ఉంటే మీరు ఉపయోగించండి, లేదంటే మీ దగ్గర ఉన్న పాత్రతో, అది కళ్ళుప్పు తినేయకుండా ఉన్న పాత్ర, పింగాణి గాని గాజు బౌల్ గాని అయితే బెస్ట్. ఆ తర్వాత విశ్వశక్తి ఏంజల్ జ్యోతితో, అంటే విశ్వ గుర్తు ఇక్కడ రావాలి. మీకు తెలుసు విశ్వ గుర్తు ఎలా ఉంటుందో ఒక వీడియోలో చెప్పాను. రాఫెల్ ఏంజల్ ఫోటో దగ్గర పెట్టుకోవాలి. ఆ తర్వాత కళ్ళుప్పు పెట్టుకోవాలి దగ్గర. ఈ పాత్ర, దీంట్లోకి సగానికి పైగా నీళ్లు తీసుకోవాలి. నా పేరు హోపోనోపోనో ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని, హోపోనోపోనో ప్రత్యేక హీలర్. మనం క్లాసెస్ గురించి చెప్పుకుంటే, ఫిబ్రవరి నెలలో 8వ తారీఖున ఆదివారం నాడు ఈ యొక్క కోటీశ్వర్ల క్లాస్, బిజినెస్ రిచ్ క్లాస్ ని మనం కండక్ట్ చేస్తున్నాం. ఈ క్లాస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలా కాలం నుంచి పట్టి పీడిస్తున్న ఆ దరిద్రం అనే నెగటివ్ ని బయటికి పారద్రోలే అద్భుతమైన తైలంతో కూడుకున్న స్పెషల్ హీలింగ్స్ ఉంటాయి 3 times. మళ్ళీ ఒక్కొక్కరితో పర్సనల్ గా మాట్లాడుతూ ఉంటుంది. అక్కడ కొన్ని అడ్వాన్స్ టెక్నిక్స్ చేయించడం ఉంటుంది. ఈ క్లాసు చాలా స్పెషల్ గా ఉంటుంది. చాలా కాలం నుంచి కొన్ని కుటుంబాలు ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ క్లాస్ అటెండ్ అయినప్పుడు, ఈ క్లాస్ తర్వాత మీ జీవితాల్లో మిరాకిల్ స్టార్ట్ అవుతాయి. గార్డెన్ ఏంజల్స్ గురించి, రాఫెల్ ఏంజల్స్ గురించి మరింత డెప్త్ గా ఈ క్లాస్ లో డైరెక్ట్ గా విజువలైజేషన్ చేయించడం జరుగుద్ది. అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్, అడ్వాన్స్డ్ హోపోనోపోనో టెక్నిక్స్ తో చాలా అద్భుతంగా ఈ క్లాస్ ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాడు, ఈ క్లాస్ మాకు కూడా కావాలనే ఆకాంక్ష ఉన్నవాడు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేసి ఈ యొక్క ఫిబ్రవరి 8వ తారీఖు ఆదివారం జరిగే ఈ క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి. అదేవిధంగా మనం స్పెషల్ గా 1-to-1 పర్సనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం. మీరు ఏ స్టేజ్ కి వెళ్లాలన్నా, ఒక బిజినెస్ చేయాలన్నా, ఒక ఇన్వెస్ట్మెంట్ ని ఆకర్షించాలన్నా, ఒక అతిపెద్ద ఎంఎన్సీ కంపెనీలో ఆ జాబ్ ని పొందాలన్నా, మ్యారేజ్ కోసం గాని, అన్ని రకాల సమస్యల కోసం మీ ఫ్యామిలీ కూడా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. డైరెక్ట్ గా ఆఫీస్ కి రావచ్చు. గురువుతో డైరెక్ట్ గా మీ సమస్యలన్నీ విని మీకు రెమెడీస్ ఇవ్వడం జరుగుద్ది, పరిష్కారాలు చెప్పడం కూడా జరుగుద్ది. సో వీడియో కాల్ ద్వారా వరల్డ్ వైడ్ గా ఎక్కడున్నా సరే మీకు లైవ్ లో ఆన్లైన్ ద్వారా క్లాసెస్ కూడా ఉంటాయి. కాంటాక్ట్ చేయండి, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో. ఇంట్రెస్ట్ ఉన్నవాడు మాత్రమే. సో సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే, ఈ రెమెడీ ద్వారా మీకున్న ఆ దరిద్రం అంతా పోతుంది. ఏ పని జరగకుండా డిప్రెషన్ లో ఉంటున్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. దానికి కావాల్సింది ఏంటంటే, ముందుగా ఈ గాజు పాత్ర, కళ్ళుప్పు తీసుకోవాలి. పింగాణి పాత్రతో సగానికి పైగా వాటర్ తీసుకోవాలి. యూనివర్స్ గుర్తుతో కూడుకున్న వైట్ క్యాండిల్, అది చిన్నదైనా పర్లేదు. ఓకే, నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే వైట్ పేజ్ బుక్ కూడా అవసరం లేదు, ఒక పేపర్ ఉన్నా చాలు. ఇలా పేపర్, ఈ పేపర్ తీసుకోవాలి. దీంట్లో 7 రకాల టెక్నిక్స్ తో, 7 రకాల విషయాలతో దీన్ని చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి, మీరు ప్రశాంతంగా మారిపోవాలి. టెన్షన్ గా అనుమానిస్తూ వేరే సమస్యలను మైండ్ లో తెచ్చుకుంటూ చేస్తే పని చేయదు. ఇది ఒక పవిత్రమైన కార్యం. ఇక్కడ ఏంజల్స్ జ్యోతి ఉంది, యూనివర్స్ సింబల్ ఉంది, రాఫెల్ ఏంజల్ ఫోటో దగ్గర పెట్టుకున్నాం. ప్రశాంతంగా కూర్చోవాలి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ రాఫెల్ ఏంజల్ పంపించి నితిక ఏంజల్ ద్వారా నాకు గార్డెన్ ఏంజల్స్ ద్వారా ఈ సమస్యలన్నీ తీసేసి కొత్త జీవితాన్ని ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఆర్చ్ ఏంజల్ రాఫెల్ అని చెప్పేసి ఇలా పెన్ను బుక్ తీసుకుని, మీరు ఫస్ట్ గా చేయాల్సింది ఏంటంటే, 7 స్టెప్ల వైజ్ గా ఉంటుందని చెప్పానుగా. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, మీ పూర్తి పేరు రాయాలి, సర్ నేమ్ తో సహా, ఇంటి పేరుతో సహా. పూర్తి పేరు రాసిన తర్వాత రెండో పాయింట్, మీ పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్. తర్వాత మీకున్న సమస్య ఏదైతే ఉందో, అప్పులు ఉన్నాయి ఎక్కువగా. 3వ పాయింట్లో అప్పులు. ఎంతమందికి ఇవ్వాలి మీరు, వాళ్ళందరి పేర్లు నేను అని రాసి, మీరు చెల్లించవలసిన ఆ పేర్లు.
మీరేం చేస్తారంటే అందరి పేర్లు రాసి, అందరి పేర్లు, అందరికి ఇవ్వాల్సిన అమౌంట్లు నేను చెల్లించేశాను అలా మిరాకిల్ చేసిన అనంత విశ్వశక్తికి, నితికా ఏంజెల్కి, ఆ డబ్బు రాకుండా అడ్డు తగులుతున్న చెడుని తీసేసిన రాఫెల్ ఏంజెల్కి కృతజ్ఞతలు అని రాయాలి. మళ్ళీ చెప్తాను చూడండి. మీరు ఎవరికైతే అప్పు ఉన్నారో, నేను కేవలం అప్పుల గురించే చెప్తున్నాను. ఇక్కడ మీరు ఉద్యోగం రావట్లేదా, ఆ ఉద్యోగం పేరు, ఆ కంపెనీ పేరు కూడా రాయొచ్చు. తర్వాత గోల్డ్ లోన్ తీరాలా, ఆ సంస్థ పేరు రాసి అందులోకి నేను అమౌంట్ చెల్లించి గోల్డ్ తెచ్చుకునేలా చేసినందుకు ఏంజల్స్ కి కృతజ్ఞతలు. రాఫెల్ ఏంజల్ కి ఈ మనీ రాకుండా, లోన్ తీరకుండా అడ్డు తగులుతున్న చెడుని తీసేసినందుకు కృతజ్ఞతలు అని చెప్పాలి. మనీ వచ్చేలా చేసినందుకు నితికా ఏంజల్ కి కృతజ్ఞతలు అని చెప్పాలి. గార్డెన్ ఏంజల్స్ నా చుట్టూ ఉండి నా అన్ని సమస్యలు తీసేసి నన్ను ప్రశాంతంగా, ఆరోగ్యంగా, సంపన్నులుగా చేసినందుకు కృతజ్ఞతలు అని చెప్పాలి. కార్ లోన్ గానీ, క్రెడిట్ కార్డ్ లోన్ గానీ, బయట వ్యక్తులకు గానీ, హౌస్ లోన్ గానీ, ఏ సమస్య, అనారోగ్యంతో బాధపడుతున్నా సరే నేను సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. అంటే జ్వరమా, ఇంకే సమస్య, ఏదైనా కావచ్చు, క్యాన్సర్ అయినా కావచ్చు, హార్ట్ అటాక్ అయినా కావచ్చు, షుగర్ వ్యాధి అయినా కావచ్చు, పెయిన్స్ అయినా కావచ్చు, ఏదైనా సరే ఆ చెడుని, అనారోగ్యాన్ని తీసేసినందుకు ఆర్చేంజల్ రాఫెల్ కి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, రాఫెల్ ఏంజల్ పంపించి నాకు అద్భుతం చేశావు, థ్యాంక్ యూ రాఫెల్ ఏంజల్ అంటూ నమ్మకంతో అది రాసేసి క్లియర్ అయిపోయినట్టు రాయాలి. 4వ పాయింట్ ఏంటి, ఈ పేపర్ చివరిన మీరు సంతకం పెట్టాలి. చివరి భాగంలో మీ సైన్ పెట్టేసిన తర్వాత 5వ పాయింట్ ఏంటి చూడండి, జాగ్రత్తగా గమనించండి. 5వ పాయింట్, ఈ పేపర్ని ఈ నీటిలోకి, ఈ కళ్ళుప్పు ఇంకా వేయాలి. ఆల్రెడీ నేను వేశాను, రిమైనింగ్ కూడా వేసేసి మనం పింగాణి పాత్ర, గాజు ఎందుకు వాడాలనుకున్నాం, ఈ పాత్రలు ఈ ఉప్పుకి తినేవు, ఎప్పటికీ పాడవు, చక్క గరిటతో సహా వాడాలి. సో ఇప్పుడు ఈ పేపర్ని ఫస్ట్ మనం ఇలా పట్టుకోవాలి. పేపర్ని మడత పెట్టొద్దు, ఇట్లా పట్టుకుని మీకున్న అప్పులు తీరిపోయినట్టు రాఫెల్ ఏంజల్ ఆ చెడుని తీసేసి ఆ మనీ వచ్చేలా చేసినందుకు నితికా ఏంజల్ కి నా కృతజ్ఞతలు అంటూ థ్యాంక్ యూ యూనివర్స్, గార్డెన్ ఏంజల్స్ ని పంపించి నా సమస్యని సాల్వ్ చేసినందుకు థ్యాంక్ యూ ఆర్చేంజల్ రాఫెల్ అంటూ విజువలైజేషన్ చేయాలి కొద్దిసేపు, ఒక 10 నిమిషాల పాటు. అంటే నేను అప్పుల కోసం విజువలైజేషన్ చేయమని, అప్పులు ఒకటే కాదు, జాబ్ వచ్చినంత, ఆ తర్వాత అనారోగ్యం నయమైపోయి ఆరోగ్యం వచ్చినట్టు, గోల్డ్ లోన్ తీర్చేసినట్టు, మీ స్థలం అమ్ముడవట్లేదు, ఇల్లు అమ్ముడవట్లేదు, లేకపోతే ఒక మంచి సంపన్నులు ఆ ఇల్లు కొన్నట్టు, అలా కొనకుండా అడ్డు తగులుతున్న చెడుని తీసేసిన ఆర్చేంజల్ రాఫెల్ కు నా కృతజ్ఞతలు. అట్లా ప్రేమతో ఆ రాఫెల్ ఏంజల్ ఫోటో మీ మైండ్ లో మెదలాలి. అలా కోర్టు కేసు మీకు అనుకూలంగా వచ్చినట్టు, ఎవరో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, వాడు మీకు దాసోహం అయిపోయినట్టు, శత్రువులు లేకుండా అంతా మిత్రులుగా మారిపోయినట్టు, ఈ ప్రపంచాన్ని మీకోసం తిరిగి చైతన్యపరిచినందుకు రాఫెల్ ఏంజల్ కి, గార్డెన్ ఏంజల్స్ కి, విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్తూ, మీకు ఎంతమంది వ్యతిరేకంగా భయపడకుండా మీరు విశ్వాన్ని తలుసుకుని, ఎందుకంటే ఈ విశ్వశక్తి ముందు మరే శక్తి ఒక కనిరెప్ప పాటు నిలవలేదు. వాళ్ళు 100 కోట్ల సైన్యం అయినా సరే వాళ్ళే ఓడిపోతారు. మీకు యూనివర్స్ అండగా ఉంటే, గార్డెన్ ఏంజల్స్ అండగా ఉంటే క్షణాల్లో మీకు అద్భుతం జరుగుతుంది. మీరు అంత విశ్వాసంతో నమ్మాలి, టెన్షన్స్ వదిలేయాలి, చిరునవ్వుని పెంచుకోవాలి, మిమ్మల్ని మీరు ప్రేమించాలి, విశ్వాసులై ఉండాలి. మెయిన్ అది పాయింట్. అలా మీరు విజువలైజేషన్ చేసుకుని చాలా హ్యాపీగా థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గార్డెన్ ఏంజల్స్, థ్యాంక్ యూ నితికా ఏంజల్, థ్యాంక్ యూ ఆర్చేంజల్ రాఫెల్, నాకు ఈ చెడు ఏదైతే ఉందో నా చుట్టూ ఉన్న ఆ చెడునంతటిని తీసేసి నాకు ఎప్పుడు నువ్వు రక్షణగా ఉంటూ నాకు అన్ని పనులు ఈజీగా అయ్యేలాగా, నరదిష్టి తగలకుండా, ఎవరి దిష్టి తగలకుండా మీ కుటుంబాన్ని మిమ్మల్ని కాపాడుతున్నట్టు థ్యాంక్ యూ ఆర్చేంజల్ రాఫెల్ అని చెప్పేసి చాలా ప్రేమతో ఈ పేపర్ను ముద్దు పెట్టుకుని మీరు ఈ నీటిలోకి ఇట్లా వదిలేసేయాలి. ఈ కళ్ళుప్పు నీటిలోకి మడత పెట్టకుండా పెట్టేసేయాలి. అట్లా పెట్టేసి మీరు 7 రోజులు ఇలా ఉంచాలి. 7 రోజులు ఇలా ఉంచి 7వ రోజు అయిపోయిన తర్వాత 8వ రోజు ఈ పేపర్ని ఇట్లా నీటిలోంచి తీసేసి ఆరబెట్టాలి. కొద్దిసేపు ఆరబెట్టి పేపర్ తడంతా ఆరిపోయిన తర్వాత ఈ పేపర్ని ఈ క్యాండిల్ వెలుతురులో వెలిగించి కాల్ చేసేయాలి, బర్న్ చేసేయాలి.
ఒక ట్రే లాంటి పెట్టుకుని దీని యొక్క మసి అంతా కూడా ఏది కూడా ఆ ఇంట్లో పడకుండా ఆ ట్రేలో పడేలా చేసి ఈ ట్రేను బయటకు తీసుకెళ్లి వాటర్ లో ప్రకృతిలోకి వదిలేసేయాలి. వదిలేసి ఈ వాటర్ తీసుకెళ్లి ఏం చేయాలి, అవుట్ సైడ్ దూరంగా పడేసేయాలి. లేదా అపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళు అయితే షింక్ లో వేసేసి వాటర్ వదిలేసేయాలి. చాలా మంది లాబరేటరీలో కంబోర్డ్ లో పోయొచ్చు అని అడుగుతున్నారు. అస్సలు పోయకూడదు, కంబోర్డ్ లో వేయకూడదు, ఓన్లీ షింక్ లో వేయాలి. ఇది కాల్ చేసి బయట పడేసేయాలి. సో ఇలా చేయాలి. ఇలా చేయటం ద్వారా ఏమవుతుంది, మీకు మీ కోరికలన్నీ కూడా మేనిఫెస్ట్ అవుతాయి. ఇది నమ్మకం ఉంటేనే పనిచేస్తుంది. ఆందోళనతో చిరాగ్గా ఉండి ఎన్నో చేసాం, ఇది అవుతుందా, ఇది కూడా చేద్దాం, ఊరికినే ట్రై చేద్దాం అంటే అస్సలు కాదు. మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ విపరీతంగా ఉండాలి. పిచ్చి నమ్మకం అంటారు చూసారా, బ్లైండ్ గా నమ్మి చేస్తేనే పని అవుతుంది. ఎన్నో చేశాం కదా, ఇది కూడా చూద్దాం చెప్తున్నారుగా అన్ని అంటూ ఉంటారు కొంతమంది. నో యూస్. వ్యతిరేకమైన మాటలు మాట్లాడకుండా ఇది జరిగి తీరుతుంది, ఇది శాసనం కింద భావించి మీరు చేస్తే అవుతుంది. ఇలా టెన్షన్ పడుతూ చిరాగ్గా ఉండి మనసు బాగోకపోతే చేయకూడదు. అప్పుడు కళ్ళుప్పుతో దిష్టి తీసుకుని పడేసి అవసరమైతే 2 టీ స్పూన్లు కళ్ళుప్పు తీసుకుని నూరి మెత్తగా తీసుకెళ్లి బాత్రూమ్ లో బకెట్ లో వేసుకుని ఆ నీటితో స్నానం చేసి ఫ్రెష్ గా హాయిగా ఉంది అన్నప్పుడు మాత్రమే చేయండి. నైట్ చేయొచ్చు, ఇది క్యాండిల్ వెలిగించి, పగలు చేయొచ్చు. టైంతో సంబంధం లేదు. మీరు ఫ్రెష్ అయి ఉండాలి, జవాది పడి రాసుకోవాలి, కళ్ళుప్పుతో దిష్టి తీసి పడేయాలి. ఇది చేసేటప్పుడు మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. ఈ బౌల్ పెట్టిన చోట చిన్నపిల్లలు వెళ్లకుండా మీరు సేఫ్టీగా తీసుకోండి. అందులోంచి పేపర్లు పిల్లలు తీసేయకుండా ఈ పేపర్ ఏంటని ఎవరు అడగకుండా కూడా చూసుకోవాలి. అప్పుడే ఇది పనిచేస్తుంది. అట్లా మీ జీవితాల్లో ఈ టెక్నిక్ అద్భుతంగా పనిచేసి మీకున్న నెగిటివిటీ, ఆ చెడంతా తీసేయాలని, మీ కుటుంబాన్ని కాపాడాలని, మీ బిడ్డల్ని, మీకు కోరుకుంటున్న ప్రతి కోరిక ఈజీగా మేనిఫెస్ట్ అవ్వాలని, ఒక విశ్వగురువుగా మీ కుటుంబాన్ని మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆ మహోన్నతమైన విశ్వశక్తిని ఒక విశ్వగురువుగా ప్రేమతో మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.